నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానం వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించుకునడి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. ఎపిసిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 నుంచి 18 వచ్చిన వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 6 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసే సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, రేపటి దినం ముందు హోలీ కమ్యూనియన్ ప్రభరాత్రి భోజనం అంటే ఇంజిన్ని సర్వీసింగ్ తీసుకెళ్ళటం. అవును, ఇంజిన్ కొంతకాలం వాడిన తర్వాత సర్వీసింగ్కి ఇవ్వకపోతే, ఇంజిన్ ఆయిల్ మార్చిపోతే, గేర్ ఆయిల్ మార్చిపోతే, సర్వీసింగ్ చేయకపోతే ఇంజిన్ డ్యామేజ్ అయిపోద్ది, లైఫ్ తగ్గిపోద్ది, పికప్ తగ్గిపోద్ది. అలాగే ఆత్మీయ జీవితంలో ప్రభరాత్రి భోజనం తీసుకోవటం అంటే రిపెండెన్స్ మీటింగ్ లాంటిది, రిఫ్రెష్నెస్. తిరిగి మనం సరి చేసుకోవాలా. మనం ఎప్పుడు ఇంటిని తుడుచుకుంటూ ఉంటాం, ఎప్పుడు కారుని తుడుచుకుంటూ ఉంటాం, అలాగే అప్పుడప్పుడు పెయింట్ వేస్తూ ఉంటాం. అలాగే మన హృదయాలను ఎప్పుడైతే దేవుని సందులో సరిదిద్దుకుని సరి చేసుకుంటామో అప్పుడే దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. కాబట్టి రక్షణ పరలోక రాజ్యానికి పాస్పోర్ట్ లాంటిది, పరిశుద్ధ జీవితం వీసా లాంటిది. ఎప్పుడైతే నేను సర్వీసింగ్ చేసుకోమో, అవును, మనం పాడైపోతాం, ఆత్మీయతలు వెంటబడిపోతాం, దుష్టుడు అటాక్ చేస్తాడు, భ్రష్ట మనసు వచ్చేస్తుంది, మంచి జీవాన్ని కోల్పోతాం. అంతకంటే దౌర్భాగ్యం మరొకట్లేదు. అందుకని ఎప్పటికప్పుడే మనం అలర్ట్గా ఉందాం. రేపటి దినం మందు అనగా సండే సర్వీసింగ్. పరిశుద్ధాత్మదేవుడు నిన్ను నన్ను సరిదిద్ది సరిచేసి మనందరినీ కూడా ఆయనకి ఇష్టంగా మలుచుకోవాలని ఆశిస్తున్నారు. మన హృదయాలు దేవుని సందులో కుమ్మరించుకోవడానికి ఇప్పటి నుంచి సిద్ధపడదామా? ప్రభరాత్రి భోజనానికి ప్రిపేర్ అవుదాం. రక్షణ పొందిన బిడ్డారా, రక్షణ పొందడానికి ప్రేయర్ చేసుకోండి. రక్షణ పొందిన బిడ్డ ఆ ఊరి వెళ్తున్న ఈ ఫంక్షన్ ఉందని వాయిదా ఎక్కువ. ఒకవేళ ఈ లోపల ప్రభు రాకడొస్తే సాక్రిమెంట్ తీసుకుపోతే ఎట్టబడి సంఘంలోంచి మిస్ అయిపోతాం. మర్చిపోమాక, నా శరీరం తిన్న రక్తం తాగుబడిన జీవానికి వరసడు అన్నాడు. కాబట్టి రేపటి దినమందు చదవబడిన వాక్యం, ఇలాంటి వర్తమానాలు అనేకమంది దేవుడు మనకి ఇవ్వబోతున్న 4 వర్షిపుల్లో మిస్ చేసుకోవద్దు. వేలాది తల్లిరండి దైవ దీవెనలు పొందొచ్చు. మన ఆరాధన సమయములు రేపటి దినం సండే ఉదయం 6 గంటలకు మొదటి వర్షిప్, ఉదయం 8 గంటలకు రెండవ వర్షిప్, ఉదయం 10 గంటలకు మూడవ వర్షిప్, సాయంత్రం 6 గంటలకి 4వ వర్షిప్. 4 వర్షిప్లు శక్తివంతమైన స్తుతి ఆరాధన, మన హృదయాలు సరిదిద్ది సరిచేసే బలమైన వాక్య సందేశాలు, రిఫ్రెష్నెస్. అలాగే 3వ వర్షిప్లో 4వ వర్షిప్లు వచ్చిన ప్రతి ఒక్కరికి దూరమైన దగ్గరైన ఉచిత భోజన వసతి కలదు. ఈ విషయాన్ని గమనించండి. మీ స్నేహితుల బంధువులు కూడా తెలియజేయండి. వేలాది తల్లిరండి దైవ దీవెన పొందండి. ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఎవరి ప్రార్థనకి ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, కృప చూపించండి. నాయనా, ప్రభరాత్రి భోజనం సిద్ధపరచండి. మా ఉదయతలు, మా భక్తి, మా బలహీనతలు విడిపించి, మోషే అన్నాడు, నీ ముఖాదులు మా రహస్య పాపములు కనపడుచున్నామని, వాటన్నింటి కూడా సరిదిద్దుకుని సరి చేసుకుని, నాయన దినములు చెడ్డవిగా సమయాన్ని పోని సద్వినియోగం చేసుకొనొచ్చు. నాయన, నిద్రించున్న మేము లేచి ఆత్మీయంగా వెలుగు నుండి నీ కృపకు పాత్రలు, నీ రాజ్యానికి వారసులయ్యే భాగ్యాన్ని, నీ జీవానికి వారసులయ్యే భాగ్యాన్ని, ఒక రెప్పపాట్లో మీరు రెండో రాకడలో సిద్ధపడి గుంపులో ఉండే కృపను మాకు దయచేయండి. ఆ మేరకు సిద్ధపాటు దయచేయండి. ఎవరు వ్యాధిస్తూ వారు స్వస్థపరచండి. ఎవరు ఫీవర్తో సఫర్ అవుతున్నారో, సీజన్ ఫీవర్స్ని గద్దిస్తున్నారు, ప్రతి వ్యాధిని గద్దిస్తున్నా, మరణకర వ్యాధిని విడిపించి కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ఎవరికైతే జాబ్ లేదు జాబ్స్ ఇవ్వండి. ఎవరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారో ఇంటర్వ్యూ తోడైన కృప చూపించండి. ఎవరు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నారో ఆయన ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. బిజినెస్ పీపుల్ దీవించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఎవరిస్తున్న విద్యార్థుల్ని ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి. రేపు సండే ప్రతి ఆరాధనలో గొప్ప దీవెని ఇవ్వండి. వాతావరణాన్ని సమనుకూలపరచండి. వర్షం రానివ్వండి, కూలుగా ఉండాలి. అన్ని విషయాలు కృప నుంచి వేలాది మంది నడిపించి ప్రభరాత్రి భోజనం పడి సిద్ధపరిచి కృప చూపి మా అతిక్రమణ మన్నించి రక్తంతో శుద్ధి చేసి కృప చూపించండి. ప్రతి ఒక్కరిని దీవించండి. అయ్యా, ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీలు కూడా దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధానం నుంచి జయమించి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. శుభార్త దానం, అన్ని దానం కంటే గొప్ప దానం. అంతేకాదు, ప్రామిస్ ల్యాండ్ కోసం ఈ నెలలో లాస్ట్ మాత్రమే పే చేయాలి. ఈ నెలలో వాళ్ళకి వాయిదా అడిగాను. ప్రేరేపించబడిన వాడు ముందుకు రండి, ఘనంగా గుప్పులిపిద్దాం, దైవ దీవెనలు పొందాం. అలాంటి వాళ్ళు చిన్న కలిసి ప్రే చేయించుకోవచ్చు.